శ్రావణ మాసంలో ఖచ్చితంగా పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాలండి. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం, మంగళవారం ఖచ్చితంగా ద్వారలక్ష్మిని, తులసీదేవిని పూజించండి. మీరు కూడా లక్ష్మీదేవి లెక్క రెడీ అయ్యి అలాగే కాళ్ళకి పసుపు పూసుకోవాలండి. చేతికి గాజులు, తలలో పూలు ఖచ్చితంగా లక్ష్మీదేవి లెక్క రెడీ అవ్వాలి. అలాగే ఇంట్లో ఆడవారిని ఏడిపించకూడదండి. జుట్టు విరబోసుకొని తిరగకూడదు. ఇంట్లో ఎవరు ఏడ్చకూడదు. అలాగే గోళ్ళు కత్తించడం, మాంసాహారం తినడం ఇలాంటివన్నీ చేయకూడదండి శ్రావణ మాసంలో. అలాగే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించుకోవాలి. అలాగే మీకు వీలు కుదిరిన ఏదో ఒక దీపారాధన చేస్తూ ఉండాలండి. నేను చెప్పాను కదండి, నెయ్యి దీపంలో లేకపోతే తమలపాకుల దీపం, ఐశ్వర్య దీపం, క్షీర దీపం ఇలా ఏదో ఒకటి వెలిగించుకుంటూ ఉండాలండి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి కల్లాపి చల్లి ముగ్గులు పెట్టండి ఇంటి ముందు. ఎందుకంటే ఈ శ్రావణ మాసం మొత్తం లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తుంది కాబట్టి ఎవరింటి ముందైతే ముందుగానే ముగ్గు ఉంటుందో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అలాగే ఈ మాసం అంతా ఇంట్లో సుగంధభరితమైన సువాసన వచ్చేటట్టుగా చూసుకోండి. ఉదయం సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన చేయండి. ఇంట్లో ధూపం అనేది వేసుకోండి.